క్రిస్మస్ అనేది ఒక మంచి సంతోషకరమైన శుభవర్తమానం. అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. అయితే ఒక చిన్న స్టోరీ చెప్తాను. మహా సంతోషకరమైన శుభవార్త ఏంటంటే, సమాధానాన్ని తీసుకొచ్చే శుభవార్త ఏమిటంటే, ఒక 2 దేశాలకి ఆహ్, అంటే పశ్చిమ దేశాలనమాట. ఒక యుద్ధం జరుగుతుందనమాట. సముద్రంలో యుద్ధం జరుగుతుంటే అది ఒక మధ్యరాత్రి సమయము. అయితే ఆ మధ్యరాత్రి సమయంలో తుపాకుల శబ్దం, అంటే ఇప్పుడు కాదు, చానాళ్ళు అయిపోతుంది. ఆ యుద్ధం జరిగి, ఈ సంఘటన జరిగి సరిగ్గా సుమారుగా ప అంటే 2 ఓడలు, 2 పడవలు అటు ఇటు ఉన్నాయన్నమాట. ఎదురెదురు అటు ఇటు ఉంటా ఉన్నాయి. ఈలోపు దగ్గర ఉన్నారు. సుమారు 12 ఆ సమయం అయిపోగానే ఒకతను ఒక పాట అందుకున్నాడనమాట. అది క్రిస్మస్ పాట అనమాట. ఆ సైనికుల్లో ఒకతను క్రిస్మస్ పాట అందుకొని దేవుని స్తుతించడం ప్రారంభించాడు. చిన్నగా ఆ పాట ఆ పక్కన వింటా ఉన్న వాళ్ళందరూ కూడా తుపాకా పేల్చడం ఆపేసి మళ్ళీ పాట పాడడం. ఆ పాట మరలా ఆ పడవలో ఉన్నటువంటి వాళ్ళు కూడా విన్నారు. వాళ్ళు కూడా ఆపేసేసి పాట పాడడం ప్రారంభించారు. అలాగేమైపోయిందంటే అది యుద్ధము అనేది ఆ రాత్రి ఆగిపోయింది. అంటే క్రిస్మస్ ఏం తీసుకొస్తుందంటే, ఒక వ్యక్తి వలన కూడా అంటే ఆ నిజమైన సంతోషాన్ని పంచగలుగుతూ ఉంటాం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఏం తీసుకురావాలని అనుకున్నాడంటే, క్రిస్మస్ దీవెనలు, అంటే దీవెనలు, సమాధానాన్ని, సంతోషాన్ని, శాపము నుండి విడుదల. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేసి ఇవన్నీ చేయాలనుకున్నాడు, చేశాడు. ఓకేనా. సిలువలో నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే, నీ పాపం నుండి విడిపించడానికి. ఆయన సన్నిధికి మీరు ఎక్కడున్నా కానీ మందిరానికి వెళ్ళండి. ఒకవేళ నాకు దగ్గరలో ఉంటే మందిరానికి రండి. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. క్రిస్మస్ శుభములు, దీవెనలు, సమాధానము మీ గృహములో నిండుగా కలుగును గాక. ఆమేన్.